రెడ్డి స్పందించారు. గత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. వారి హయాంలో అన్ని బాగున్నాయని చెప్పారన్న ఆయన వారు వదిలి వెళ్లిన సమస్యలను తాము ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. గత 9.5 సంవత్సరాల పరిపాలనలో పద్మశాలీలను ఏ పార్టీ ఆదుకున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. పవర్ మినిస్టర్కు ఉత్తరం రాసింది. రాయడానికి లేదని ఒకసారి ఆలోచించుకోవాలని, ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీటన్నింటికి కారణం నేను కాదా అని రాసే ముందు ఒక్కసారి ఆలోచించుకోలేదని. సిరిసిల్లలో ఈ పెంట పెట్టడానికి కారణం, ఈ రాష్ట్రంలో అప్పుల పాలు కావడానికి కారణం నేను, మా అయ్య పరిపాలన అని చెప్పి ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే బాగుండేది కేటీఆర్ గారని నేను అంటున్నాను. గత 9.5 సంవత్సరాల కాలంలో గుడ్డి గుర్రం పనులు తోమిండి ఆయన. సిరిసిల్లలో ఆయన చేసింది ఏంది, ఉరగబెట్టింది ఏంది, ఒక్కసారి ఆయన ఆత్మావలోకనం చేసుకోవాలి. వాళ్ళ నిజంగానే 9.5 సంవత్సరాల పరిపాలనలో సిరిసిల్ల పద్మశాలి సోదరులు వారి జీవితాలు బాగుపడ్డట్టయితే మరి వారు ఎందుకు ఈ విధంగా ఈ స్థితిలో ఈసారి ఉన్నారో ఒక్కసారి ఆయనకైనా ఆలోచించుకోవాలి. ఈయన చేసిన నిర్వాహకం ఏంటంటే అంటే ఈ ప్రభుత్వం వారి అవినీతి అక్రమ పరిపాలన వల్ల, అహంకారపూరితమైన పరిపాలన వల్ల, అబద్ధాలపు మాటల వల్ల ఈ రాష్ట్రాన్ని పైన 8 లక్షల కోట్ల అప్పును పెట్టిండ్రు. 8 లక్షల కోట్ల అప్పును పెట్టడమే కాకుండా ఒక 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయల బకాయిలను పెట్టిండ్రు. ఈ ప్రాంతం మీద నిజంగానే ఆయనకు ప్రేమ ఉన్నట్టయితే సిరిసిల్ల పద్మశాలీలు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిండ్రు, నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిండ్రు, వాళ్ళ బతుకులు నేను పడతారన్న భావన, ఇంగిత జ్ఞానం, ఆయనకు కొంచెమన్నా విశ్వాసం ఉన్నట్టయితే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్నొక ఉత్తరం రాసింది. ఎవరికి? మన డిప్యూటీ సీఎం కమ్ పవర్ మినిస్టర్కు ఉత్తరం రాసింది. రాయడానికి